ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పరిపాలన సాగుతూ ఉంది. ఒక పక్కన దౌర్జన్యాలు, హత్యలు, అవినీతితో కూరుకుపోవటమే కాకుండా మరో పక్కన సారా కుంభకోణంలో మునిగి తేలుతా ఉన్నది టీడీపీ ప్రభుత్వం. దీనిలో భాగంగానే విద్యకు ప్రాధాన్యతనిచ్చేటువంటి క్రమంలో పోయి విద్యను ప్రైవేటైజ్ చేయాలనేటువంటి దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజెస్ అన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేస్తామని చెప్పడం జరిగింది. భారతదేశంలోనే ఏ రాష్ట్రాల్లోనూ ఉండేటువంటి ముఖ్యమంత్రి చేయనటువంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటువంటి సమయంలో 17 మెడికల్ కాలేజీలు ఏకం తీసుకురావడం, ఆయన హయాంలోనే 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించడం, 3 మెడికల్ కాలేజీలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో డైరెక్ట్గా వాటన్నిటినీ ప్రైవేటైజ్ చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ నిర్ణయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందనేటువంటి చెప్పడమే కాకుండా ఈ రాష్ట్ర నలుమూలలో ఉండేటువంటి ప్రజానీకం వారి యొక్క వ్యతిరేకతని తెలుసుకునేందుకు గాను కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని, ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కోటి సంతకాల ఉద్యమంలో భాగంగానే వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పిలుపు ఇవ్వటం జరుగుతూ ఉంది. 27వ తారీఖున, ఈ నెల 27వ తారీఖున రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో ఉండేటువంటి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్యకర్తలు అందరూ కూడా ఎటువంటి పరిస్థితులైనా కానీ కూడా ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాలి. విడిగా కూడా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్గా విడిగా కూడా దీనిలో పార్టిసిపేట్ విడిగా చేసి ఈ సంతకాల సేకరణని కూడా ఆ జిల్లా అధ్యక్షుడికి పంపించడం అనేటువంటి చేయాలని కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా చెప్తా ఉన్నాం, అసలు విద్యని ప్రైవేటైజ్ చేయాలనేటువంటి ఒక దురుద్దేశం ఎంతవరకు సబబు, అసలు ఎంతవరకు సబబు అనేటువంటి కూడా ఆలోచన చేయాలి. ముఖ్యంగా పేదవాడు చదువుకోవాలంటే ఇబ్బంది పడేటువంటి తరుణం ఉంటుంది. పేదవాడు చదువుకోవాలంటే కావాల్సినటువంటి వసతులు సమకూర్చాల్సినటువంటి పోయి దాన్ని మరలా డబ్బులతో కొనుక్కునేటువంటి స్థితికి తీసుకురావడం జరుగుతుంది. విజయవాడలోనే ఆటో డ్రైవర్ కూతురికి మెడికల్ సీట్ వస్తే మెడికల్ సీట్లో డైరెక్ట్గా వచ్చినా కానీ డబ్బులు కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే నలుగురు సహాయం చేసి అందించినటువంటి పద్ధతి మేమందరం కూడా. అంటే దాని అర్థం ఏంటి, ఆ మెరిటోరియస్ విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ ఫీజు కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉంటే దీన్ని ప్రైవేటైజ్ చేసి కోట్లాది రూపాయలు దండుకునేందుకు గాను వారి అనుంద శిష్యులందరికీ కూడా మెడికల్ కాలేజీని కట్టబెట్టేందుకు గాను చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి నాటకంలో భాగమే ఈ ప్రైవేటైజేషన్ అంట. ఒక పక్కన ఎక్కడ పెడితే అక్కడ ల్యాండ్ అన్ని రూపాయికి ఇచ్చేస్తానంటాడు, రూపాయలు అంటాడు, దానికి ఇచ్చేస్తానంటాడు, వాటన్నిటినీ సొంతంగా ప్రయోజనానికి వాడుకోవాలంటారు. అదేమంటే కనుక ఇవాళ పేపర్లో చూసాం, 1,80,000 ఉద్యోగాలు డైరెక్ట్గా వస్తాయి అనేటువంటిది అబద్ధం అని బీజేపీ వాడే చెప్తున్నాడు. అంటే ఇచ్చేటువంటిది వాళ్ళే, తిట్టుకునేటువంటిది వాళ్ళే. అదే పద్ధతిలో ఇవాళ ఎక్కడికో సమ్మిట్లు అనేటువంటి ఇతర దేశాలు వెళ్తున్నారు. ఇతర దేశాల నుంచి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులంతా వీరు ఇచ్చేటువంటి ఉద్యోగ భద్రత, ఉద్యోగాల సంఖ్య ఎంత అనేటువంటి చెప్పడానికి వీలేదు. గతంలో లాస్ట్ ఇయర్ వెళ్ళొచ్చారు, సమ్మిట్ అనేటువంటి పేరు మీద వెళ్ళి వచ్చినటువంటి తండ్రి కొడుకు ఇద్దరు వెళ్ళొచ్చి వారు చెప్పింది ఏంటి, వస్తారు పెడతారు అనేటువంటి తప్ప మరొకటి కానే కాదు. వీరు చెప్పేటువంటి మాటలన్నీ కూడా కల్లబొల్లి కబుర్లే. అందుకే చెప్తున్నాం, ఈ అరాచక పాలనకి అంతం పొందించాలంటే ప్రజానీకం వెలుగుగా రావాలి. దానిలో భాగంగా మొట్టమొదటి స్టెప్గా ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా రద్దు చేయాలి, ప్రభుత్వంలోనే నడపాలనేటువంటి దాన్ని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్గా మేము కోరుకుంటున్నాం.